అందరికీ నమస్కారం. మరియు కామారెడ్డి జిల్లా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, మరియు ఈ మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పరిపాలన విజయాలు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు, జిల్లా అధ్యక్షులు ప్రధాన గారు, మరియు స్థానిక శాసనసభ్యుడు, నా సహోదరుడు వెంకటరమణ గారు, మరియు హైదరాబాద్ నుంచి నాతో పాటు అతిథిగా విచ్చేసిన సంగప్ప గారు, మరియు లక్ష్మణ గారు, శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణన్న గారు, మిగతా పెద్దలందరూ, మరియు వేదికను అందించిన ముఖ్య నాయకులు, ఈరోజు ముఖ్యంగా 11 సంవత్సరాల ధర్మపాలన, సుమారు 65 ఏళ్ళు చితికిపోయి ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా, మహిళల మీద అత్యాచారాలు, మరియు నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామనే ఈ కాంగ్రెస్ పరిపాలనలో గతుకుల రోళ్లు, ఎటువంటి మౌలిక వసతులు లేని మధ్యతరగతికి రైళ్లల్లో ఎక్కుతేనే కంపు, అంటే మొత్తం దేశం అన్ని రంగాలల్లో అవినీతి, అహంకారం, కుటుంబ పాలన, ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ, మత కల్లోలాలు రేపుకుంటూ, తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, సైనికుల తలలు తెగబడుతుంటే కూడా కుటుంబ భజన తప్ప దేశ భజన మర్చిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఒకవైపు ఒక నిస్రోలో ఉన్నప్పుడు ఒక నికాసైన భారతీయుడు, హిందూ బిడ్డ, దేశం అంటే అణువణువున అభిమానం, దేశ ప్రజలే నా కుటుంబం అనుకున్న ఒక నాయకుడి నాయకత్వంలో మొదలైన పరిపాలన. ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముకైన రైతు, అంటే రైతులకి ఏం కావాలి? మౌలిక వసతులు. సుమారు ఈ దేశ బడ్జెట్ని కూడా 5 రెట్లు పెంచడం జరిగింది. 2014 కన్నా ముందు కన్నా ఇప్పుడు 11 కోట్ల మంది రైతులకు 3,70,000 కోట్లు కిసాన్ సమ్మాన్ నిధి కింద, మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద 1,75,000 కోట్లు. అంటే ఈ దేశానికి వెన్నెముక రైతు అని. ఇంకా మిగతా గరీబ్ కళ్యాణ్ యోజన 81 కోట్ల మందికి సుమారు 65 నుంచి 70% ఈ దేశ జనాభాకు నాణ్యమైన ఆహార ధాన్యాలు, మరియు పేదవాళ్లకు సుమారు 5 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు. అసలు తాగడానికే నీళ్లు లేని దేశ, అంటే గ్రామీణ ప్రాంతాలలో 15 కోట్ల జల్ యోజన నల్ కనెక్షన్స్. ఇంకా మరుగుదొడ్లు, ఆడబిడ్డలు అడుగడుగున ఇబ్బందికరంగా, ఈ దేశమంతా ఇబ్బంది, 12 కోట్ల ఆడబిడ్డలకు మరుగుదొడ్లు. అంటే ప్రధానంగా ఎటువంటి కావాలి గ్రామీణ ప్రాంతాలలో? ఒక సామాన్య కుటుంబంకి వచ్చిన ఒక ప్రధానమంత్రి ఏ రకంగా ఆలోచిస్తాడు అనేదానికి నిదర్శనం. మరి ముఖ్యంగా రైతులకు కావాల్సిన 112 సాగునీటి ప్రాజెక్టులు 93,000 కోట్లు. చెప్పినాం కొన్ని, ఆర్టికల్ 370, రామ జన్మభూమి,
చెప్పినాం కొన్ని, చేసినాం ఎన్నో. అంటే ఈ దేశాన్ని సమూలంగా మార్చాలని, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకుంటట్టు చేసేటట్లు, ముఖ్యంగా మైనారిటీ సోదరిమణులకు త్రిపుల్ తలాక్ రద్దు, సెక్యులర్ అని చెప్పుకునే ప్రభుత్వాలు మైనారిటీలను భుజాల మీద ఎత్తుకుంటున్న ప్రభుత్వాలు 65 ఏళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డ ఆడబిడ్డలని గౌరవంగా ఆత్మగౌరవం నిలబెట్టడానికి గౌరవనీయ ప్రధానమంత్రి గారు త్రిపుల్ తలాక్ రద్దు చేయడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాలు మహిళా రిజర్వేషన్ అని ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టడము, మోసం చేయటము, మహిళలను వంచడము, దానికి చర్మగీతం పాడాలని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను నొప్పించి 33% మహిళలకు లోక్సభలో అన్ని రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టడం, మరియు ముద్రా పథకం కింద 35 కోట్ల మహిళలకు సుమారు 15 లక్షల కోట్ల రుణాలు. అంటే మహిళలకు, బాలింతలకు కావచ్చు, గర్భిణులకు కావచ్చు, కావాల్సిన సుమారు ఎటువంటి పథకాలైనా కానీ మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వటము, మరియు ముఖ్యంగా మహిళలని సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం. అంటే మహిళని అబల నుంచి ఒక రకం ఆదిశక్తిగా దేశ నియంత్రణ రేఖ వద్ద కూడా మహిళను తొలిసారిగా AK-47లు, AK-57 కొన్ని కాపలు పెట్టడం. అట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఆపరేషన్ సింధూర్లో వీరనారులు సోఫియా ఖురేషి లాంటి వాళ్ళు, వ్యోమికా సింగ్ లాంటి వాళ్ళు, మేము చూడలేదు, ఝాన్సీ లక్ష్మీబాయిని చరిత్రలో విన్నాము, కథలు విన్నాము, వాళ్ళ విగ్రహాలు చూసాము. కానీ ఈరోజు కళ్ళ ముందు భారతదేశం సగర్వంగా తలెత్తుకుంటుంది సోఫియా ఖురేషిని గారిని చూసి, వ్యోమికా సింగ్ని చూసి. అట్లాంటి మహిళలని సౌకర్యాలు ఇచ్చి దేశ అభివృద్ధిలో వాళ్ళని ప్రధాన పాత్ర వేయటం. మరియు ఈ దేశంలో ఆరోగ్యం మొత్తం పడకేసిన పల్లెలని ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద 41 కోట్ల ఆరోగ్య బీమా కార్డు, దాని కింద క్లెయిమ్స్ సుమారు 2 లక్షల కోట్ల వరకు, 77 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు. అంటే ఈ దేశంలో రైతులు, మహిళలు, పేదలకు కావాల్సిన ఆరోగ్యం, ఇవన్నీ రంగాలలో ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది దేశం. ఇంకా ఆపరేషన్ సింధూర్ ఒకప్పుడు ఎన్ని ఉగ్రవాద చర్యలు జరిగినా మౌనంగా విదేశాల దగ్గరికి వెళ్ళటము, దేపురించడము, మాకు ఈ సమస్య వస్తుంది, ఈ రకంగా మమ్మల్ని చంపుతున్నారు, బాంబులు వేస్తున్నారు, తాజ్మహల్ హోటల్లో, దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల్లో, దేశ రైళ్లలో కావచ్చు, మందిలో. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం అనుమతి లేకుండా మా ఆడబిడ్డల నొదటి సింధూర్, నొదటి బొట్టు కాలరాసిన వారిని ప్రపంచంలో ఎక్కడున్న వెతికి వేటాడి వాళ్ళని సమూలంగా నిర్మూలిస్తామని ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించింది. ఆపరేషన్ సింధూర్ అది నెవర్ ఎండ్. ఎప్పటి వరకు ఏ మహిళ, భారత మహిళల బొట్టు, హిందూ మహిళల బొట్టు ఎవరు చెరిపినా ఎక్కడున్న ప్రపంచంలో వేటాడి అంతం చేస్తాం. ఓకే, ఈరోజు పాకిస్తాన్ పక్క దేశం పన్నాగాలు వన్న ఒక సరైన దృఢమైన నిర్ణయం ఈ దేశానికి. సింధు నది లాంటి వాటర్ రావడం, కాళ్ళ బేరానికి వచ్చినట్టు చేయడం, అదొక రాజకీయ చతురత. ఉగ్రవాదం, నీరు, వ్యాపారం కలిసి మనుగడ సాగించలేవని
రక్తం నీరు ఒకేసారి కలిసి పారలేవని ప్రధానమంత్రి స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రపంచానికి. మాకు దేశమే ముఖ్యం, దేశ భద్రతే ముఖ్యం. ఇంకా దేశంలో ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వాలు చేసినాయో దిగుమతుల మీద ఆధారపడ్డ రక్షణ రంగాన్ని ఈరోజు ఎగుమతుల వైపు తీసుకెళ్లడం జరిగింది. సుమారు 56 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నామంటే ఈ దేశం ఈరోజు కాళ్ళ మీద, తన సొంత కాళ్ళ మీద ఏ రకంగా దృఢంగా నిలబడ్డది. బ్రహ్మోస్ లాంటి మరియు ఆకాష్ లాంటి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారత బిడ్డలు, భారత సైంటిస్టులు ప్రపంచానికి ఎటువంటి టెక్నాలజీలో తీసుకోకుండా ఈరోజు పాకిస్తాన్ మీద సుమారు 700 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి టార్గెట్ కొట్టగలిగినామంటే ఈరోజు భారత శాస్త్రవేత్తలను చూసి ప్రపంచమే గర్వపడుతున్నది. ఇంకా దేశం ఒకవైపు, విదేశాల భారతీయులు సుమారు ఉక్రెయిన్ లాంటి, రష్యా లాంటి యుద్ధం వచ్చినప్పుడు మన భారత విద్యార్థులం కావచ్చు, భారతీయులం కావచ్చు, సుమారు 22,000 మందిని తీసుకురావడానికి యుద్ధం కూడా ఆపడం జరిగింది. ఖతార్ లాంటి చోట నావికులకు ఉరిశిక్షలు పడితే కూడా సగర్వంగా ఆ దేశాలను నొప్పించి తీసుకురావడం జరిగింది. అభినందన్ని అదుపులో ఉంటే 24 గంటల సమయం ఇచ్చి సగర్వంగా తెప్పించుకున్న దేశం అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము ఆ రకంగా దృఢంగా తయారు చేసిన రక్షణ రంగంలో. సురక్షిత్ భారత్, వికసిత్ భారత్ ఈ దేశంలో ఈరోజు అన్ని రంగాలల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టినప్పుడు అసలు ఇది దేశంలో సాధ్యమా అన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలల్లని అంటే అట్లాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సుమారు యూపీఐ లావాదేవీల విలువ ఈరోజు 24 లక్షల కోట్లకు. గ్రామీణ ప్రాంతాలలో మామూలు సామాన్య రైతులు, సామాన్య స్ట్రీట్ వెండర్స్ కూడా అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేస్తారంటే అది భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఇదొక ఉదాహరణ. మరి ప్రపంచంలో వస్తున్న సమాచారం దేశాన్ని అందిపుచ్చుకోవాలా, ప్రపంచంలో అగ్రగానిగా నిలపాలన్న తపనతోని 2014కు సుమారు 310 రూపాయలు ఉన్న ఒక జీబీ డాటాని ఈరోజు సుమారు 9 రూపాయలకు తగ్గించడం జరిగింది. ఈరోజు మీరందరూ ఈ ఫోన్లు కావచ్చు, ఈ దేశంలో ఇంత సల్లింగ్ కావచ్చు, 5G టెక్నాలజీ కావచ్చు, ప్రపంచాంతో అనుసంధానం అవుతున్నాం. లేదు మొత్తం ఎంటైర్ మనకు కావాల్సిన అన్ని పనులను ఈరోజు చేసుకోగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారు ఒక విప్లవాత్మక నిర్ణయాలతోని ఈరోజు ఆ టెక్నాలజీని పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చవకగా, చేరువగా తీసుకురావడానికి కారణం. సుమారు ఈరోజు 2014లో 25 కోట్ల మంది యూజర్స్ ఉంటే ఇప్పుడు సుమారు 100 కోట్లకు పెరిగింది. అంటే ఎందువల్ల అంటే ఈ అందుబాటులో ఉంచడం వల్ల. మామూలు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి లాంటి చోట కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోని గల్ఫ్ లాంటి చోట, విదేశాలు ఉన్న చోట క్లియర్గా 5G టెక్నాలజీతో ఇంట్లో ఉన్నట్టు మాట్లాడగలుగుతారంటే నరేంద్ర మోడీ గారి ఆలోచనల వల్ల, వాళ్ళ నిర్ణయాల వల్ల. ఇంకా గత ప్రభుత్వాలు సుమారు ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, అవినీతి తప్ప అంటే ఢిల్లీకి వెళ్ళి సుమారు వాళ్ళు పంపించే పథకాలు రూపాయి పంపిస్తే 15 పైసలు చేరేదని గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు బహిరంగంగా చెప్పారు. అంటే అట్లాంటి పాలన ఒకప్పుడు. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సుమారు దీనివల్ల మ్యాక్సిమం
మధ్యవర్తుల పాత్ర తగ్గించడం జరిగింది. 4 లక్షల కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసినాం. అంటే కొన్ని లక్షల కోట్ల అవినీతిని అరికట్టగలిగినాం ఈరోజు దేశం డైరెక్ట్. అంటే ఎక్కడెక్కడైతే అవినీతి ఉంది, ఎక్కడెక్కడైతే అభివృద్ధి లేదు, ప్రతి చోట సుమారు 55 కోట్ల మందికి ఖాతాలు కూడా లేకుండే నరేంద్ర మోడీ గారు రాకముందు. జన్ధన్ ఖాతాలు అంటే ఒక సామాన్యులను కూడా ఈరోజు ఒక అనుసంధానం చేశారు వ్యవస్థతోని, అభివృద్ధితోని, ఆన్లైన్లతోని. ఇంకా ప్రపంచంలో ఏదైనా ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, ప్రపంచంలో మనం ఎదగాల, ప్రపంచంలో అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా ఈజీ ఆఫ్ డూయింగ్ అంటే ఒక వ్యాపారాన్ని ఎంత ఈజీగా చేస్తే ఈ దేశానికి బాగుంటుందంటే, ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు రాకముందు 142 స్థానంలో ఉండేది. అంటే ఆ పేపర్స్ కావచ్చు, ఆ వ్యవస్థ కావచ్చు, ఆ వ్యవస్థలన్నీ సరళీకరించి ఇప్పుడు 63వ స్థానానికి తీసుకొచ్చాయి. అంటే సుమారు ఒక 23-24లోనే 1,80,000 కొత్త కంపెనీలు స్టార్ట్ అయినాయి. అంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ అయినాయి కంపెనీల ద్వారా. అవినీతి లేని వ్యవస్థ వల్ల. ఇంకా సుమారు 2,40,40,000 కోట్లు ఎన్పిఎల్ కాకుండా అప్పుడు ఏదైతే మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో కరోనా టైంలో, ఈ ఇక్కడున్న స్మాల్ ఎస్ఎస్ఐ యూనిట్స్ అనే దేశవ్యాప్తంగా వాటిని కాపాడడం జరిగింది. ఇప్పుడు 24-25లో $825 బిలియన్ పైగా విలువైన వస్తువులు మరియు సర్వీసెస్ ఈ దేశం నుంచి ఎగుమతి చేస్తున్నామంటే మనం తీసుకొచ్చిన ఈ వ్యవస్థలో మార్పులు. దీంతోపాటు మధ్యతరగతి ప్రజలకు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి హయాంలో, మాజీ ప్రధానమంత్రి హయాంలో 100 రూపాయలు సంపాదిస్తే 97 రూపాయలు ట్యాక్స్ ఉండేది. 100 రూపాయలు సంపాదిస్తే 97 రూపాయలు ట్యాక్స్. ఇప్పుడు 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. ఈ దేశమంతా ఒక సమూలంలో ఒక విప్లవాత్మకమైన మార్పు ఇది. దానివల్ల ఫ్రీ ఆఫ్ మనీ అంటే ప్రపంచంలో మనం ఒక ఎదగడానికి అంటే గృహాలు కావచ్చు, ఇంకా వ్యాపార రంగాలు కావచ్చు, ఇంకా రకరకాల ఈ మధ్యతరగతి ప్రజల మీద ఒక పెద్ద వరం అది. అట్లాంటి నిర్ణయం తీసుకొని దేశానికి మరి దేశం గర్వించేదగ్గ అంటే చంద్రమండలం మీద కూడా కాలుమోపడం జరిగింది. భూమండలం మీదనే కాదు, ప్రపంచంలోనే కాదు, చివరికి అగ్రదేశాల సరసన నిలిపిన ఘనత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అంటే 2024లో చంద్రయాన్ 3 విజయం కావచ్చు, ఇప్పుడు గగన్యాన్కు సన్నాహాలు కావచ్చు, ఇవన్నీ కారణజన్ముడు విశ్వగురు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. అంటే ఇవన్నీ చెప్పడానికి ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు ప్రతిరోజు 99% గ్రామాలకు రహదారులు నిర్మించడం జరిగింది మోడీ గారి హయాంలో. రైల్వే బడ్జెట్ 9 రెట్లు పెరిగింది. ఒకప్పుడు రీసెంట్ మీరు చూశారు బేగంపేట రైల్వే స్టేషను, కరీంనగర్ రైల్వే స్టేషను, చర్లపల్లి రైల్వే స్టేషను. అసలు మనం చూస్తామా అనుకున్నాం ఈ జన్మల. ఏదో విదేశాలలో సినిమాలు తీసినప్పుడు, షూటింగ్లు చేసినప్పుడు చూసేవాళ్ళం ఇట్లాంటివి ఉంటాయా అని ఇంద్రభవనాలు. ఈరోజు ఒక సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొచ్చినాం. మరియు ఇరిగిపోయిన బెంచీలు, చిరిగిపోయిన సీట్లతో ఉండే రైళ్లు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి, అభివృద్ధి చెందిన దేశానికి ఎటువంటి లోటు లేకుండా 136 వందే భారత్ రైలు. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఈ 10 సంవత్సరాలు ఒక నిజాయితీగా ఈ దేశమే తనం అనుకొని, దేశమే నా సర్వస్వం అనుకొని, దేశ ప్రజలే నా కుటుంబం అనుకొని నిరంతరం ఆలోచించి ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, ఏ ఒక్క గంట కూడా విశ్రాంతి లేకుండా ఈరోజు దేశం గురించి పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది. 103 అమృత్ భారత్ స్టేషన్లు, ఇంకా తెలంగాణలో కూడా 40 స్టేషన్లు. సుమారు ఈ దేశం మధ్యతరగతి ప్రజలు అమెరికా లాంటి చోట 6,000 విమానాశ్రయాలు ఉంటే
6,000 ఇక్కడ ఎటువంటి వసతులు లేని విదేశీయులు ఎయిర్పోర్ట్లో దిగిన నవ్వుకునే పరిస్థితి నుంచి ఈరోజు 160 అంటే పాత 74 అవి ఆధునీకరించి ఇంకా కొత్తవి సుమారు 80 ఎయిర్పోర్ట్లు. ఉడాన్ పథకం కింద మామూలు సామాన్యులు కూడా అంటే సుమారు అవాయి చెప్పులున్న వాళ్ళు కూడా అవాయి జాయి ఎక్కేటట్లు ఒక సామాన్యుడు కూడా తన కళలను నిజం చేసుకోగలిగిందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వలన సాధ్యమైంది. ప్రపంచం ఈరోజు భారత్ వైపు చూస్తుంది. ఒకప్పుడు భారత్ ప్రపంచం వైపు చూసేది. ఇదే కావచ్చు వ్యవసాయ రంగానికి, డిఫెన్స్ రంగానికి లక్షలాది కోట్లు బడ్జెట్లో కేటాయించి అంటే మీరు ఒక 15 రోజుల క్రితం ప్రారంభించిన చినాబ్ వంతెన ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. భారత్ ఇంత సాంకేతికత టెక్నికల్లీ అంటే ఈఫిల్ టవర్ కన్నా హైట్లో ఉన్న చైనా రైల్వే బ్రిడ్జ్ నిర్మించడం అంటే ప్రపంచం నిద్రపోతుంది. నిద్రపోయిన భారతీయతను లేపాం. నిద్రపోయిన భారతీయుల శక్తి సామర్థ్యాలు అడుగడుగున అవినీతితోని దేశ భారతీయులున్న సైంటిస్టులను కావచ్చు, మేధావులను కావచ్చు, ఇంజనీర్లను కావచ్చు అడుగడుగున అవమానించిన గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చర్మగీతం పాడి, రెండోది అటల్ సేతు కావచ్చు, లేకపోతే పంబన్ బ్రిడ్జి కావచ్చు, లేదు బొంబాయిలో ఉన్న సీలింక్ కావచ్చు, సముద్రాలలో కూడా రోడ్స్ వేస్తామంటే ప్రపంచమే ఆశ్చర్యం పొందుతుంది. అది ఈ ఘనత అంతా నరేంద్ర మోడీ వల్ల సాధ్యమైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది. ఈరోజు ప్రపంచమే ఒక భారతీయుడి వైపు గర్వంగా చూస్తున్నారు. ఇంతకుముందు విదేశాలలో భారతీయుడు అంటే కొంత చులకన భావం ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇండియన్ పాస్పోర్ట్ చూడగానే వెల్కమ్, రెడ్ కార్పెట్. ఇదంతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక బలమైన భారతదేశం, ఒక దృఢమైన భారతదేశం. మనం చూసిరచ్చు మీరు కొన్ని ఒక్కొక్క రోజు 500 మిసైల్ మేడ్ ఇన్ చైనా మిసైల్స్ పాకిస్తాన్ వేస్తే S-400 ద్వారా తునాతునకలు చేసిన ఆయుధాలను కలిగి ఉన్నాం ఈరోజు. అంటే దేశం ముఖ్యం. ఏదైతే సైన్యాన్ని భ్రష్టు పట్టించారో, సైనికుల శక్తిని తగ్గించారో, సైనికుల నిరుత్సాహానికి గురి చేశారు. ప్రతిదానికి బార్డర్లలో ఎటువంటి సమస్య వచ్చినా ఢిల్లీ నుంచి నో అనే తప్ప వాళ్ళని ఎదుర్కొని జవాబు చెప్పే, సరైన తీరైన జవాబు చెప్పే అవకాశం ఇవ్వని ప్రభుత్వాలు ఈరోజు ఏం నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి. దేశ భద్రతకు కావచ్చు, మీ ప్రాణాలకు కావచ్చు, ఏ సమస్య వచ్చినా స్పాంటేనియస్గా త్రివిధ దళాలకు నిర్ణయం పెట్టింది. అది నాయకత్వం. ఇంకా ముఖ్యంగా ఈ దేశంలో దాంతోపాటు కొద్దిగా గౌరవం, మెజారిటీ ప్రజలున్న దేశంలో వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలను గౌరవించడం, కాశీ విశ్వనాథ్ కారిడార్స్ కావచ్చు, రామజన్మభూమి కావచ్చు, అంటే వాళ్ళ నమ్మకాలని, విశ్వాసాలని గౌరవించటం. దాంతోపాటు 14% ఉన్న మైనారిటీలను కూడా మన సమానంగా అంటే వాళ్ళకు 32% అభివృద్ధి ఫలాలు అంటే సంఖ్యలో తక్కువ ఉన్న సంక్షేమ పథకాలలో 2 తీసుకున్న సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎందుకంటే ముఖ్యంగా ఒక రకమైన అపోహలను దూరం చేయడానికి చెప్పడం జరుగుతుంది. 14% ఉన్న మైనార్టీ సోదరులకు 32% సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ దేశంలో ఎక్కడ కూడా ఈ గత ప్రభుత్వంలో మతాల మధ్యన చిచ్చు పెట్టి ఒకరి మీద ఒకరు వైషమ్యాలు పెంచకుండా అందరం కలిసి ఉందాం, సబ్ ఏకీయే, సబ్కా భారత్ ఏకీయే, మిల్కే रहेंगे, इसको आगे बढ़ाएंगे, सब जोड़ के चलेंगे बोल के जो संदेश दे रहा है भारत का प्रधान. ఇంకా ఈ దేశాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా 2014లో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఈ దేశాన్ని
4వ స్థానం తీసుకురావడం జరిగింది. మొన్ననే జపాన్ కూడా దాటేస్తాం. ఇవి మేము చెప్పిన సంఖ్యలు కాదు. మరి అన్నిటికన్నా ప్రపంచంలో ఒక 15 రోజుల కిందనే ప్రపంచ బ్యాంకు ప్రకటించడం జరిగింది. సుమారు 25 కోట్ల పేద ప్రజలని 25 కోట్లు పేద ప్రజల్ని బిలో పవర్టీ లైన్ పైకి తీసుకెళ్ళారు. ఇది ప్రపంచ రికార్డు. అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, లండన్ లాంటి దేశాలు కూడా ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. ఈరోజు ఒక నికాసైన నిజాయితీ గల దేశభక్తుడు, ఒక నికాసైన ఛత్రపతి వారసుడు, ఈ దేశమే తన ప్రాణమని, దేశ ప్రజలే నా కుటుంబమని అవినీతి రహితంగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. మరి ఈ దేశాన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని అభివృద్ధి పదంలో సుమారు 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ 8 లక్షల మందికి 8 కోట్ల మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయడం జరిగింది. ఒకవైపు మహిళలకు ప్రాధాన్యత, మరొక వైపు వ్యవసాయమే ప్రధానంగా తీసుకోవటము, దేశాన్ని ఒక రక్షణ శాఖ రంగంలో తన సొంత కాలం నిలబెట్టడము, ఈ దేశంలో ఉన్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత వైపు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కార్యక్రమాలు చేపట్టడము, మరి ఈ దేశంలో ఉన్న మౌలిక వసతులు ఇట్లా కామారెడ్డి లాంటి హైవేస్ కావచ్చు, 8 లైన్ల హైవేస్ కావచ్చు. అంటే మీరు నిన్నగా లాస్ట్ 6 months బ్యాక్ గుంటూరు దగ్గర ఒక 8 లైన్ హైవేస్లో ఫ్లైట్ దించడం జరిగింది. రోడ్ల మీద ఎడ్ల బండ్లు పోని రోజుల నుంచి రోజు ఫ్లైట్లు దించే స్థాయికి, అంటే ఒక మౌలిక వసతులు తీసుకొచ్చినట్టు సగటు భారతీయుడి రోజు తలెత్తుకొని అన్ని మౌలిక వసతులు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ఉన్నత వర్గాలు కావచ్చు, గ్రామీణ ప్రజలు కావచ్చు, అన్ని రకాల అభివృద్ధికి చెందుతున్నదంటే ఇది నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల నాయకత్వం వల్లనే సాధ్యమైంది. ఇంకా భవిష్యత్తులో అవినీతి లేకుండా ఇట్లాంటి ధర్మపాలన చేసుకుంటా అన్ని రంగాలని, ఈ దేశాన్ని ఇంకా ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇంకెన్నో కొత్త పథకాలు, ముఖ్యంగా యువతకు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం కలిగేటట్టు, ప్రపంచాన్ని జయిస్తామని ఒక ధైర్యాన్ని ఇచ్చేటట్టు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 11 సంవత్సరాల ఏం సాధించామని ఈ కొందరు ప్రతిపక్ష నాయకులు అబద్ధాలు, అపోహలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఇవన్నీ సంఖ్యలతో సహా అంకెలతో చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి ఇంకా చెప్పాలని కూడా ఇంకా 2 గంటలు అవుతుంది. ముఖ్యమైనవే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో కూడా హక్కున చేర్చుకొని ఇట్లాంటి మీకు కావాల్సిన ఈ దేశాన్ని అభివృద్ధి పథకంలో అండ్ గౌరవంగా ఈ దేశంలో మెజారిటీ ప్రజలు గౌరవంగా బతికేటట్లు, ఆత్మాభిమానం ఉంచుకొని ఆత్మగౌరవం నిలిచేటట్లు అందరి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని, ఆదరించాలని కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు.